అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు దానికి మన పొట్టిరెడ్డి ఈరోజు హాజరు కానున్నాడు. అయితే మన పొట్టిరెడ్డి ఈరోజు మొత్తం అసెంబ్లీలో ఉంటాడా లేదా మధ్యలో వెళ్ళిపోతాడా, ఆయన ఎన్ని గంటల సోపు అసెంబ్లీలో ఉండవచ్చు, అసలు ఆయన దేనికి వస్తున్నారు, ఆయన వ్యూహం ఏంది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. అయితే మన పొట్టిరెడ్డి గతం నుంచి కూడా నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీకి వస్తే నన్ను అవమానిస్తారు, ప్రతిపక్ష నేతగా అయితే నేను వస్తాను, నన్ను అలా గుర్తించండి, లేకపోతే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి పనికి మాలిన మంగళవారం మాట్లాడటం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి స్పీకర్స్ ఇద్దరు కూడా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తాము, వాళ్ళ మీద అనర్హత ఏటేస్తాము అని చెప్పేసి పలు చోట్ల వాళ్ళు మాట్లాడటం జరిగింది. దీనికి భయపడిన మన పొట్టిరెడ్డి ఈరోజు అసెంబ్లీకి రానున్నాడు. అయితే అసెంబ్లీలో ఆయన ప్రజల పక్షాన ఆయన గలం వినిపిస్తాడా లేక మధ్యలోనే పారిపోతాడా అంటే నాకేమనిపిస్తుందంటే మన పొట్టిరెడ్డి మధ్యలోనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. బహుశా 1 గంట సేపు మాత్రమే మన పొట్టిరెడ్డి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి గంట కూడా గవర్నర్ స్పీచ్ ఉంటుంది. ఆ గవర్నర్ స్పీచ్ వరకు మాత్రమే మన పొట్టిరెడ్డి అసెంబ్లీలో ఉండే అవకాశాలు 99.99% గంట సేపు మాత్రమే ఉంటాడు. దాని తర్వాత మన పొట్టిరెడ్డి ఉండడు. మిగతా ఎమ్మెల్యేలు ఉంటారా లేదో నాకు తెలియదు, కానీ మన పొట్టిరెడ్డి మాత్రం 1 గంట సేపు మాత్రమే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులు కానీ ఆయన పరిపాలన మీద కానీ ఇప్పుడున్న ప్రభుత్వం క్వశ్చన్ చేస్తుంది. దానికి సమాధానం చెప్పాలి. మన పొట్టిరెడ్డికి అంత దమ్ము లేదు, అంత ధైర్యం లేదు. గత ప్రభుత్వం చేసిన పనుల్ని అసెంబ్లీలో మాట్లాడటం, ఇప్పుడున్న ప్రభుత్వానికి వివరించడం మనోడికి చేత కాదు. ఎందుకంటే మనోడికి స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్ లేని మనోడు మాట్లాడటం, చేతిలో పేపర్ ఉండాలి, ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారని ముందే తెలిస్తేనే దానికి సమాధానం చెప్తాడు. వీళ్ళు అధికార పక్షమేమో వాళ్ళు ఏ క్వశ్చన్లు అడుగుతారో మన పొట్టిరెడ్డికి తెలియదు. సో ఇవన్నీ చూస్తే పొట్టిరెడ్డి నాకు తెలిసి అసెంబ్లీలో 1 గంట సేపు మాత్రమే ఉంటాడు. దానిపైన ఉండే అవకాశాలే లేవు. ఎందుకంటే అతనికి అంత సీన్ లేదు పొట్టిరెడ్డికి. అదే కాకుండా రేపేదో పులివెందులు వెళ్ళాలని చెప్పి ఏదో ప్లాన్ చేశారంట. సో ఆయన మీద అనర్హత ఏటి పడద్ది అనే ఒక భయంతోనే ఈరోజు అసెంబ్లీకి రానున్నాడు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి 1 గంట సేపు ఉంటే అతనికి స్కూల్లో అటెండెన్స్ చేస్తారు కదా, ఆ విధంగా అటెండెన్స్ పడుతుంది. మరో 60 రోజులు అతనికి ఏ ప్రాబ్లం ఉండదు. సో అందుకోసం మాత్రమే ఈరోజు అసెంబ్లీకి రాబోతున్నాడు. అంతేగాని ప్రజల పక్షాన మాట్లాడటం కానీ లేదా ప్రజల సమస్య మీద పోరాడటం కానీ మన పొట్టిరెడ్డికి చేత కాదు. పనికి మాలిన పొట్టిరెడ్డి ఇలా భయపడి పారిపోయేవాడిని ప్రతిసారి కూడా ఎలివేషన్లు ఇచ్చి మా పొట్టిరెడ్డి అది, మా పొట్టిరెడ్డి ఇది, పులివెందుల పులి అని చెప్పేసి ఎలివేషన్లు ఇస్తుంటారు వీళ్ళు. మీ పొట్టిరెడ్డికి అంత సీన్ లేదు. ఎరా కుక్కలారా, వైసీపీ కుక్కలారా, మీకు చెప్తున్నా, మీ పొట్టిరెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో ఉండమని చెప్పు. అధికార పక్షంలో అధికార పార్టీ వాళ్ళు పెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టే బడ్జెట్ దాని పట్ల అతను గలం వినిపించమని చెప్పు. సస్పెండ్ చేస్తారని, వేటు పడద్దని, అనర్హత ఏటు పడద్దని చెప్పేసి భయపడి వచ్చేవాడు మగాడా? దీనికి మీరు ఎలివేషన్ ఇస్తారా? మగాడైతే ఉండమని చెప్పు. ఎందుకు పారిపోతాడు? చూడండి, వెనక గేట్ నుంచి గంట సేపు మాత్రం ఉంటాడు. గవర్నర్ స్పీచ్ మొదలైన తర్వాత మనోడు పారిపోతాడు. పారిపోతే నన్ను అడగండి. ఉండడం నాకు తెలిసి 99% ఉండడం. అతనికి అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు, అసెంబ్లీలో క్వశ్చన్ చేసే దమ్ము లేదు, క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పే దమ్ము లేదు. అతను రాజకీయ నాయకుడే కాదు అసలుకి. దీనికి మళ్ళీ ఎలివేషన్లు, భారీ స్కెచ్, 2.0 పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు. చూపించమని 2.0 చూపించమనండి, 2.0 చూపించమనండి చూద్దాము.
ఆయన వేసిన భారీ స్కెచ్ అనేది నిన్నటి నుంచి చూస్తున్నాను నేను వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో. అసెంబ్లీకి మా పొట్టిరెడ్డి వెళ్తున్నాడు, పెద్ద ప్లాన్ వేసాడు, బిగ్ స్కెచ్ చేశాడు, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి షాకు అని చెప్పేసి పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తున్నారు. ఉండమని చెప్పండి, అసెంబ్లీలో చూద్దాము ఎంతసేపు ఉంటాడని. వెనక గేట్ నుంచి పారిపోతున్నాను అడగండి, చెప్తా. గంట కంటే ఎక్కువ ఉండడు. కేవలం అనర్హత ఏంటి పడుతుంది అని చెప్పి ఒకే ఒక కారణంతో అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోవడం తప్ప ఉండే అవకాశాలు లేవు. ఒకవేళ ఉంటే ఏం మాట్లాడతాడు అనేది చూద్దాం, మనం వెయిట్ చేద్దాము. నేను ఈ వీడియో చేసిన సమయానికి ఇంకా సమావేశాలు స్టార్ట్ అవ్వలేదు. బహుశా నేను ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి బహుశా సమావేశాలు పూర్తి స్టార్ట్ అవ్వచ్చు, గవర్నర్ స్పీచ్ మొదలవచ్చు అనుకుంటా. చూద్దాం మరి మన పొట్టిరెడ్డి ఉంటాడా పారిపోతాడా, మన పులివెందుల పులి ఉంటాడా పారిపోతాడా, అతను నిజంగా పులియా లేకుంటే పిల్లా తేలిపోద్ది మరో గంటలో. చూద్దాము ఏం జరుగుతుందనేది. జై హింద్.